హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే లాస్ట్ వీడియోలో మా యోహిత బుక్స్ అయితే ఓపెన్ చేశాం కదా. సో ఇప్పుడు మా వేదాంశి అయితే స్కూల్కి వెళ్ళింది కదా, నేనైతే బుక్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో మళ్ళీ తన ముందు తీసుకొస్తే ఇంకా అట్టలు కూడా వేయనిస్తుందో లేదో అనేసి నేనైతే స్టార్ట్ చేసేసాను. చూడండి బుక్స్ అయితే ఇలా నర్సరీకి కూడా ఇన్ని బుక్స్ ఉంటాయని అసలు నాకైతే తెలియదు. చూడండి ఇంకా అట్టలు అయితే వేసేస్తున్నాం అనమాట. సో మళ్ళీ తను వచ్చేసరికి వేసేయాలి. ఇప్పుడు 11:30 అవుతుంది. 12కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆ లోపు వేసేయాలి. తను వచ్చాక నేను తనకైతే చెప్తాను అనమాట. బుక్స్ కొన్నాము అంటే తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైం కదా, తన బుక్స్ తను ఎలా ఉంచుకుంటుందో, అసలు ఎన్ని బుక్స్ ఎలా మెయింటైన్ చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో చింపుతుందా లేదంటే మంచిగా ఉంచుకుంటుందా, సో చూద్దాం. అండ్ ఇలా యాక్ట్ జోన్ బుక్ అయితే ఉంది కదా, ఈ బుక్ వాళ్ళ అక్క దగ్గర చూసి నాకు కావాలి, నాకు కూడా కొంటారు కదా, అప్పుడు నేనైతే డ్రాయింగ్ వేసిస్తాను పెయింటింగ్ అని అన్నది అప్పుడే. సో ఈ బుక్ అయితే దాచిపెట్టేయాలన్నమాట, డైరెక్ట్ టీచర్స్కే ఇచ్చేస్తే అయిపోతుంది. సో నేనైతే బుక్స్ కవర్స్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు. సో ఇలా తను వచ్చేసరికి ఫాస్ట్గా అయిపోవాలనేసి స్పీడ్గా వేసిస్తున్నాను. సో తను వచ్చాక చూద్దాం ఎలా ఉంటుందో రియాక్షన్. సో ఆ లోపు అయితే ఈ అట్టలు అయితే వేసేద్దాం అనమాట. మా వేదాంశి అయితే ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి. చూడండి చెప్దాం. నీకు బుక్స్ కొన్నాను, ఈ అట్టలు నీకు వచ్చేసరికి అట్టలు వేసేద్దాం అంటే స్టాప్లర్ ఏడబెట్టిందో ఏమో అక్క కనిపించట్లేదు తెలుసా. ఇవన్నీ నీయే బుక్స్ తెలుసా నీకు. హ్యాపీయా? మరి మంచిగా ఉంచుకోవాలి, చింపొద్దు ఓకేనా. అసలు చింపొద్దు, నీట్గా రాసుకోవాలి ఓకేనా. టీచర్ హోంవర్క్ పెట్టిస్తే ఇంట్లో వచ్చి రాసుకోవాలి ఓకేనా. హ్యాపీయా? రోజు వెళ్తావా మంచిగా ఏడవకుండా స్కూల్కి? ఇట్లా మాట్లాడి వస్తుంది, వినిపిస్తుంది. చూడు ఏమేం బుక్స్ ఉన్నాయి తెలుసా నీకు. అవన్నీ ఇందులో ఇట్లా పెట్టేసాను నా స్టాప్లర్ ఏమో కనిపించలేదు. అక్క ఎక్కడ పెట్టిందో, ఇప్పుడు అక్క వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎవరితో ఎక్కడ పెట్టిందో ఫ్రెండ్స్ కనిపించట్లేదు స్టాప్లర్ అయితే. ఇలా చేసి అంతేనా నీకు. చూడు పోయమ్స్, డైరీ పోయమ్స్ నేర్చుకోవాలి నువ్వు ఓకేనా. కొత్త బుక్స్ మంచి చదువుకోవాలి ఓకేనా. ఓకేనా నాన్న. హ్యాపీయా? నువ్వు అడిగినావు కదా అక్క కొన్నావు నాకు కొనలేదు అని, అందుకే కొన్నా నేను కూడా ఓకేనా. హ్యాపీ? హ్యాపీ. సో రాగానే బుక్స్ చూసింది, వావ్ అని సర్ప్రైజ్ గా అయింది అనమాట. థ్యాంక్స్ అమ్మా అని చెప్పి కిస్ కూడా పెట్టినావు కదా పండు. హ్యాపీయా ఇప్పుడు? హ్యాపీ. డ్రెస్ యూనిఫామ్ కొందామంటే ఇంకా రాలేవంట. సో వచ్చాక కొందాం యూనిఫామ్ కూడా ఓకేనా. కేక్స్ ఉన్నాయా? కప్ కేక్స్. ఇదేంటి డోనటా? బర్గర్, పిజ్జా. తినేసేయి అయితే, తినేసేయి. ఇంకేం మార్నింగ్ స్కూల్కి వెళ్తాను ఓకేనా. బుక్స్ తీసుకొని వెళ్ళాలి. కొంచెం అయితే ఏడుస్తుంది అనమాట, ఇంకా షాప్లో ఏమన్నా ఇప్పిస్తే అప్పుడు ఆపేస్తుంది. సో ఇప్పుడైతే మంచిగా అన్నీ ఉంటాయి, మరి నువ్వు అన్ని నేర్చుకోవాలి ఓకేనా. టీచర్ చెప్పినప్పుడే వేయాలి, టీచర్ చెప్పినప్పుడే వేయాలి ఇందులో ఓకేనా. ఇంకా ఇవన్నీ అక్క వచ్చాక వేద్దాం. ఇక ఈరోజు వేసేద్దాం అనుకుంటే నువ్వు వచ్చేసరికి ఇట్లా ఏమేమి ఉన్నాయి. అదిగో 5 స్టార్ ఐ బాల్స్ అంట, ఏమో కొంటది, తినొద్దు బయటవి.
అమ్మమ్మ తీపిచ్చిందా? రేపటి నుంచి కొనొద్దు, ఓకేనా నాన్న? హెల్త్ పాడైతుంది. లేకపోతే స్కూల్కి వెళ్ళదంట, దెబ్బలు పడతాయి. అక్క అట్లనే కొంటుందా చెప్పు? అక్క యోగితక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కొనుక్కొని వెళ్తుందా? ఎప్పుడు కొనట్లేదు అక్క, అసలు ఏం తినదు అక్క. రామా వేయద్దు. రేపని బుక్స్ ఇప్పించినావు కదా నీకు, మంచిగా వెళ్ళాలి, ఓకేనా? రాసుకోవచ్చు ఇందులో రోజు, ఓకేనా నాన్న? చెప్పు ఓకే అని చెప్పు. ఇదేంటిది? అది నోట్ బుక్, ఇందులో రాపిస్తారు మీకు, ఓకేనా? నచ్చినాయా మరి? మీ ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పు మరి.